వైసీపీ పాలనలో గత 5 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదని అప్పుల ఊబిలో మునిగిపోయిందని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర సాధన కమిటీ సభ్యులు జగన్నాథం, సత్తు మధుసూదన్ యాదవ్, సుబ్బరామయ్య, చేజర్ల మనోహరాచారి తదితరులతో కలిసి నరసింహ యాదవ్ మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జగన్కు చంపపెట్టు అన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయని, జే బ్రాండ్ మద్యం తాగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఎర్రచందనం స్మగ్లర్లకు చిత్తూరు వైసీపీ సీటు కేటాయించడంలోనే అభ్యర్థులు ఎటువంటి వారో తేటతెల్లమవుతుందంటూ ఆక్షేపించారు. అమరావతిని సీఎం క్యాంప్ ఆఫీస్ తరలించాలి, పరిపాలన అక్కడి నుంచి చేయాలన్న జీవో కావచ్చు, అదేవిధంగా అనేకమైన జీవోల్ని రద్దు చేయడం మనం చూశాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా వేధించాడో జగన్మోహన్ రెడ్డి మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టులో కూడా నిన్న జరిగిన దీంట్లో చంద్రబాబు నాయుడు అవుట్ రింగ్ కేసుకు సంబంధించి ఏమాత్రం కూడా సుప్రీంకోర్టు ప్రభుత్వ వాదనతో ఏకీభవించక ఏ విధంగా తిప్పికొట్టిందో మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి గతంలో బెయిల్ ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో దాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకి వెళ్లడం, దాన్ని రద్దు చేయడమే కాకుండా రద్దుకి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థులను సుప్రీంకోర్టు తోసిపుచ్చడం, అదేవిధంగా ఏదైతే నోటీసు ఇవ్వాలన్నా దీన్ని కూడా ప్రభుత్వ వాదనను పక్కన పెట్టి నోటీసు కూడా ఇచ్చేదానికి లేదు చంద్రబాబు నాయుడు గారికి 17A దీని కింద వర్తిస్తుందని చెప్పి ఏ విధంగా దీన్ని చేస్తూ ప్రభుత్వానికి ఆ యొక్క సుప్రీంకోర్టు డైరెక్షన్ లో చుక్కెదురు కావడం మనం చూశాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు కదలిగా సభలకు వచ్చిన ప్రజానీకం సభలు విజయవంతం అవడం చూస్తే భారీగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే కూడా దించేదానికి ప్రజలందరూ కూడా సమాయత్తం అవుతా ఉన్నారని కదలిగా సభల ద్వారా సక్సెస్ ద్వారా ప్రజల యొక్క తీర్పు, రాబోయే ఎన్నికలలో తీర్పు ఈరోజు బహిర్గతమైంది ఆ సభల ద్వారా. అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు ఏ విధంగా ఈరోజు ఇంకా ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాల. అప్పటికే మొన్న ఏదైతే ఇక్కడ ఎంపీ గురుమూర్తిని తీసుకెళ్లి సత్యవేడికి నియమించడం, సత్యవేడులో ఉన్న ఏదైతే ఎమ్మెల్యే గారిని ఆదిమూలం గారిని తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఏదైతే ఆదిమూలం భారీ ఎత్తున కూడా దాన్ని తిరస్కరిస్తూ ఏ విధంగా ఎస్సీలకు సంబంధించి నాయకులపైన వీళ్ళు ఏ విధంగా పదవుల్లో ఉన్నా కూడా ప్రజాప్రతినిధులుగా మేము వ్యవహరించినా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన యొక్క మనుషులతో ఆ యొక్క సత్యవేడు నియోజకవర్గంలో ఏ విధంగా దోచుకున్నాడో స్పష్టంగా కూడా ఆదిమూలం గారు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఈ రాష్ట్రంలో పరిపాలన మొత్తం కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన పదవిని ఏదైతే వాళ్ళ యొక్క సలహాదారులకు అప్పజెప్పాడో, అదేవిధంగా కొందరు మంత్రులు ఒక్కొక్క ప్రాంతాన్ని వాళ్లే రాజులుగా చేసుకుని ఈ విధంగా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అక్కడ పని చేయకుండా నిరోధించడమే కాకుండా అక్కడ ఏదైతే ఆస్తుల దోపిడీ, ఈ పొద్దు సత్యవేడులు తీసుకొస్తే ఇసుక దోపిడీ గాని, గ్రావెల్ దోపిడీ గాని, అదేవిధంగా మట్టితో చేసిన కార్యక్రమం గాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులే చేశారని స్పష్టంగా కూడా వాళ్ళ ఎమ్మెల్యే సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ఆరోపణ మనం చూశాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజు వాళ్ళ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయ్యే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. తెలుగుదేశం పార్టీ గాని గేట్లు ఎత్తేస్తే ఒక్కడు కూడా ఉన్నాడు వాళ్ళ పార్టీలో. కార్యకర్తల స్థాయి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పరుగులు తీసి తెలుగుదేశం పార్టీ చేరే పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉత్పన్నమయ్యాయంటే ఏ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగింది అనేది మనం ఈ రోజు చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు నిత్యావసర సరుకుల విషయానికి వస్తే విపరీతంగా పెంచి ఏ విధంగా ప్రజలు నడ్డి విరిచాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఈరోజు చూస్తా ఉన్నాం.